నమస్తే టీవీ TNN న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశానుసారం యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బుక్యా వెంకటేష్, యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ దారావత్ చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ సుమిత్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రావాలని, గడిచిన 10 సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగించిందని, అభివృద్ధి శూన్యమని, ఉద్యోగాలు లేక యువత అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూరిక బలరాం నాయక్ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అనేక పరిచయాలుండి ప్రజల కష్ట సుఖాలు తెలిసిన నాయకుడని, భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలి అంటే మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని తప్పక మనం గెలిపించుకోవాలని, ఇల్లందు నియోజకవర్గ ప్రజలందరూ మంచి ఆలోచనతో మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి పూరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వాళ్లను కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మాహానాన్ని మంచి ఇక్కడికి విచ్చేసినటువంటి 3NN న్యూస్ వారికి మా యూత్ కాంగ్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో శ్రీ పూరిక బలరాం నాయక్ గారిని భారీ మెజారిటీతోటి గెలిపించాలని చెప్పేసి మా యూత్ కాంగ్రెస్ తరఫున ప్రతి గడపకి, ప్రతి ఇంటికి వెళ్లి మా కాంగ్రెస్ పథకాల గురించి తెలియజేస్తూ, ఆల్రెడీ అమల్లో ఉన్నటువంటి పథకాల గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇవాళ మనం రాష్ట్రం చేజిక్కించుకున్నటువంటి ఈ 100 రోజులు కూడా కాలేదు, పట్టుమని 100 రోజులు కాని పక్షంలోనే ఈ బీఆర్ఎస్ వాళ్ళు అనేకమైనటువంటి అబండాలు మన మీద సృష్టిస్తా ఉన్నారు. ఎన్ని అబండాలు వేసినా, ఎన్ని మాయమాటలు చెప్పినా ఇవాళ ప్రజలు వాళ్ళ యొక్క మాటల్ని నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇవాళ అప్డేట్ అయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కావాలనే వాళ్ళ పరిపాలన వల్ల విసిగిపోయి మరి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటిదారి పడినటువంటి పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాం. కావాలనే ఆల్రెడీ ఇవాళ స్వతంత్రం చేజిక్కించుకొని ప్రత్యేక రాష్ట్రాన్ని కూడా ఇచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి ప్రతి విలేజ్ లో ప్రతి స్టూడెంట్ ప్రతి ఇది కూడా కావాలని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇష్టపూర్తిగా చేజిక్కించుకోండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని అబండాలు వేసినా ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి ఈ ఎంపీ ఎలక్షన్ లో ఖచ్చితంగా అన్ని ఏరియాలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలియజేస్తూ, అదేవిధంగా పూరిక బలరాం నాయక్ గారు భారీ మెజారిటీతో గెలుస్తున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అటు పక్క బీజేపీ కూడా కులగణన రాజకీయాలు చేస్తూ ఇవాళ అనేక ఇబ్బందులు పాలు చేస్తా ఉంది. ఇవాళ ఎరువులు కొనాలంటే 5% జీఎస్టీ వేస్తా ఉంది. పురుగుల మందులు కొనాలంటే 18% జీఎస్టీ వేసి ఇవాళ రైతుల్ని కూడా నడ్డి విరిచేటటువంటి పరిస్థితి కనబరుస్తా ఉంది. కాబట్టి ఏ పని లేకుండా అనేక జీఎస్టీలు వసూలు చేసి ఇవాళ కొంతమందికి మాత్రమే ఈ డబ్బును చేరవేసి ఈ పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు చేస్తున్నటువంటి ఈ బీజేపీని కూడా ఏదైతే మన బీఆర్ఎస్ ని మన రాష్ట్రంలో ఇంటిదారి పట్టించామో అదేవిధంగా కేంద్రంలో కూడా ఈ బీజేపీని ఇంటిదారి పట్టించి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అయ్యేలాగా అందరూ కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి. TNN ప్రేక్షకులకి నమస్కారం. కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ తరఫున పూరిక బలరాం నాయక్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడం కోసం మేము యూత్ కాంగ్రెస్ తరఫున చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇంటింటా ప్రచారం చేస్తున్నాము. అలాగే బైక్ ర్యాలీలు లేదంటే ఇతరత్ర కార్యక్రమాలు చాలా చేస్తూ ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాము. సర్వేలు వచ్చిన అంచనా ప్రకారం మాకు ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ సీట్లు రావడం అనేది హర్షణీయంగా ఉంది. దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వాలని చెప్పేసి అని చాలా మంది కోరుకుంటున్నారు. ఇదొక మంచి సంకేతం, శుభ పరిణామంగా మేము భావిస్తున్నాము. అదే ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాము. మీరు ఒకటి ఆలోచిస్తే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 6 నెలల నుంచి 8 నెలల వరకు ఎటువంటి కొత్త కార్యక్రమాలకి వాళ్ళు శ్రీకారం చుట్టలేదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడే అధికారంలోకి వచ్చాక ఆ బడ్జెట్స్ లేదంటే ఆ మౌలిక సదుపాయాల గురించి డిస్కస్ చేసుకొని అది ప్రజల్లోకి వెళ్లేదానికి వాళ్లకు అదే టైం పట్టింది. అదేవిధంగా మనకు కూడా ఇప్పుడు అధికారం వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో మనం చేయవలసిన స్కీమ్స్ అన్ని చేశాం. ఉచిత బస్సు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, ఇతరత్రా చాలా వరకు ప్రజల్లోకి వెళ్లి అవన్నీ కూడా ఇచ్చిన హామీలు ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాము. అలాగే రైతు బంధు గురించి కూడా రైతులు ఆందోళన చెందకూడదండి. రైతు బంధు కేవలం ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల మాత్రమే
ఎలక్షన్ కమిషన్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ వాళ్ళ నియమ నిబంధనలను లోపరుచుకుని మాత్రమే రైతు బంధు అనేది ఆగింది. జూన్ 4వ తారీఖు నుంచి రైతు బంధు అలాగే రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా 100కు 100% జరుగుతాయి. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకాలు కూడా స్టార్ట్ అవుతాయి. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ భద్రాచలం రాముల వారి సాక్షిగా ప్రమాణం చేసి చెప్పారు. ఆగస్టు 15 లోపు అన్ని రకాల ఏదైతే రైతు బంధు కానీ ఇతరత్ర అన్ని కూడా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. అదే మాట మీద మీరు నమ్మండి, మళ్ళీ కోరిక బలరాం నాయక్ గారిని గెలిపించుకుందాం. అదే మెజారిటీతో రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసుకుందాం. దేశాన్ని సస్యశ్యామలం చేసుకుందాం. యువతకి మనం మార్గదర్శకుల్లాగా ఉండేలాగా దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేసుకుందాం అనేసి యువతకి అలాగే ఇల్లందు నియోజకవర్గ ప్రజలకి ఓటర్లకి ముఖ్యమైన మనవి. కోరిక బలరాం నాయక్ గారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఇదివరకు వచ్చిన మెజారిటీ కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ ఇవ్వాలని ప్రజల్ని కోరుకుంటున్నాము. బలరాం నాయక్ గారంటేనే అభివృద్ధి, బలరాం నాయక్ గారంటేనే సంక్షేమం. అతను ఒక బోలాశంకరుడు అనే బిరుదు అతను పెట్టుకోలేదు. ప్రజలు అతనికి ఇచ్చిన ఒక బోలాశంకరుడు అనే బిరుదు అతనికి ఇచ్చారు. ఎంతో సున్నితమైన ఎంతో సంస్కారవంతమైన గుణం ఉంటే తప్ప అలాంటి పేరు అలాంటి బిరుదు అనేది అతి తక్కువ మందికి వస్తుంది. అటువంటి అరుదైన వ్యక్తుల్లో బలరాం నాయక్ గారు కడిగిన ఆనిముత్యం. ఇప్పటి వరకు ఎటువంటి మచ్చలేని వ్యక్తిగా ఆయన ప్రజల్లో చిరకాలంగా ఉంటున్నారు. అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాము. ప్రజలకి మరొకసారి విన్నపం, ఆల్రెడీ మాకొచ్చిన అంచనా ప్రకారం బలరాం నాయక్ గారి విజయం ఖాయం. కానీ మేం ప్రయత్నం చేసేది మెజారిటీ కోసం. దయచేసి కొత్తగా వచ్చిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో, కొత్తగా తీసుకున్న ఓటర్లు యువత, మీకు ఒక సందేశం, బలరాం నాయక్ గారికి ఓటు వేయండి, కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. భవిష్యత్తులో మరెన్నో అభివృద్ధి పథకాలు, భవిష్యత్తులో మరెన్నో సంక్షేమాలు మీరు చూస్తారు. కానీ మీరు ఎరగని రీతిలో అభివృద్ధి అంటే ఇదా అనే రీతిలో మీకు చేసి చూపిస్తారు. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అలా చేసి చూపిస్తారని చెప్పేసి మా యూత్ కాంగ్రెస్ ఇల్లందు విభాగం తరఫున ఇల్లందు నియోజక ప్రజలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.